అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. వారణాసిలోని కాశీ విశ్వనాథుడే నిజరూప దర్శనం. ఈరోజు సోమవారం. స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు. అందరూ మంచి మనసుతో లైక్ చేయండి. మీకు కుదిరితే ఓం నమ శివ అని కామెంట్ చేయండి. వారణాసిలోని కాశీ విశ్వనాథుడే నిజరూప దర్శనం. కాశీ విశ్వనాథుని మహిమ సంక్షిప్త చరిత్ర. కాశీ విశ్వనాథ ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో కాశీ ఒకటి. గంగానది తీరంలో ఉన్న ఈ ఆలయము శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పౌరాణిక విశ్వాసం. కాశీని స్వయంగా శివుడే స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. శివుడు స్వయంగా తారక మంత్రం ఉపదేశిస్తాడని విశ్వాసం. చరిత్రలో కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయము అనేకసార్లు ధ్వంసమై పునర్నిర్మాణము చేయబడింది. మొఘల్ కాలంలో ఆలయాన్ని కూల్చివేసి అక్కడ జ్ఞానవాపి మసీదు నిర్మించారు. 1780లో అహల్యాబాయి హోల్కర్ గారు ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మించారు. 19వ శతాబ్దంలో సిక్కుల సహకారంతో ఆలయానికి బంగారు శిఖరం ఏర్పాటు చేయబడింది. జ్యోతిర్లింగ మహాత్మ్యం. కాశీ విశ్వనాథ దర్శనం పాపనాశనం, జన్మ మరణ బంధ విముక్తి, శివానుగ్రహం పొందే మార్గం. గంగా, కాశీ, శివుడు ఈ మూడు విడదీయరాని బంధం. గంగా స్నానం చేసి విశ్వనాథ దర్శనం చేస్తే జీవితానికి పరమార్థం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక సందేశం. కాశీలో శివుడు కాలాన్ని కూడా జయిస్తాడు. అక్కడ భక్తి, జ్ఞానం, మోక్షం ఒకే చోట కలుస్తాయి. జై కాశీ విశ్వనాథ. హర హర మహాదేవ. మీకు ఈ సమాచారం నచ్చితే షేర్ చేయండి. శివభక్తులకు తప్పకుండా చేరవేయండి.